and the courage with which you have maintained the struggle against overwhelming odds. Our Vidyalaya has been organizing a lot of activities. This year, we have sent several teams of the various sports events to participate at the regional level, like PMC Kendriya Vidyalaya. Working guest of the honor, Srimati Sri. రంగంలో షైన్ అయ్యి వాళ్ళ డిఫరెంట్ ప్రైసెస్ తీసుకోవడం అన్ని చూసాము. ఖచ్చితంగా ఈ కేంద్ర విద్యాలయ ఉండడం ఇట్స్ గ్రేట్ బోన్ especially for economically weaker sections to have an opportunity to have a high standard of schooling at the level of all India level. ఒక మంచి స్టాండర్డైజ్
below, they have to be updated to the way how the education school systems are going. So I'm sure last 1 year, especially various even there was a complete phases. Front లో చూస్తే ఎలివేషన్స్ కూడా చాలా మార్పులు వచ్చాయి. And entire campus was painted very beautifully. A lot of greenery has been added. So this is a good welcome development for KB. So I should congratulate our principal and we got a vice principal also right now to help him out. So around 80 teachers have been recruited. Regular teachers have been recruited to the institutions, which is not a joke and definitely a welcome development. Really, institution schools and it is more than infrastructure, it is about teachers and students. They are from very poor background, very normal parenting. Still they are able to achieve, but definitely there is something good. The institution is giving or institution is giving an ecosystem which people should grow, evolve and achieve. So I should congratulate all the teaching team here, right from the primary sections to all the faculties around here. అందరూ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టిన పేరెంట్ అండ్ వాళ్ళ టీచర్స్ అందరూ కూడా వెరీ యాంగ్షియస్ సపోర్ట్, వెరీ పర్ఫార్మెన్స్ స్టాండ్ విత్ అది కోసం రెప్యుటేషన్ just want to put one point very clear. So education మన పిల్లలు బాగా చదవాలి అంటే it's not only about the teacher and student. It's about ఒక మంచి వాతావరణం ఇంట్లో కూడా ఉండాలి. సో పిల్లలు ఇక్కడ ఏం చదువుతున్నారు, టీచర్స్ ఎట్లాంటి విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి వర్క్ ప్రాజెక్ట్ ఇంటికి చేస్తున్నారు దీని గురించి ఖచ్చితంగా ప్రతి పేరెంట్ కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రతిరోజు ఇంట్లో పిల్లలు ఏం నేర్చుకుని వచ్చారు, అవర్ స్పీకింగ్ వాళ్ళు లాస్ట్ మంత్ కానీ ఈ వీక్లో ఈ మంత్లో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా. ఇట్లాంటి విషయాలు పేరెంట్స్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని కేంద్ర విద్యాలయ ఒంగోల్ విద్యాలయంలో ఈ యాన్యువల్ డే ఫంక్షన్స్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో దాదాపుగా ఆల్ పేరెంట్స్, పిల్లలకు ఉంటున్న అన్ని పేరెంట్స్ అన్ని కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ గతంలో ఈ 10th అండ్ +2లో అచీవ్ చేసిన స్టూడెంట్స్ కూడా ఇవాళ వాళ్ళకి అవార్డ్స్ అండ్ ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఒంగోలు కేంద్రీయ విద్యాలయకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా దాదాపుగా 1.5 కోటి వరకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేసి టోటల్గా ఫేస్ లిఫ్టింగ్ చేయడం జరిగింది. ఎంటైర్ ఫ్రంట్ ఎలివేషన్స్ కానీ, ఈ గ్రీనరీ ఇన్ ద క్యాంపస్ కానీ, ఆర్ పెయింటింగ్స్ అండ్ ఎస్పెషలీ ఎంపీ ల్యాడ్స్ ద్వారా గౌరవ ఎంపీ ఒంగోలు వాళ్ళు సహకారంతో ఇక్కడ సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ సైకిల్ స్టాండ్స్ అండ్ అదర్ ఐటమ్స్ కూడా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాదాపుగా 18 టీచర్స్, రెగ్యులర్ టీచర్స్ ఇప్పుడు ఈ క్యాంపస్కి పోస్ట్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ గుడ్ డెవలప్మెంట్. ఖచ్చితంగా రాబోయిన కాలంలో ఈ కేంద్ర విద్యాలయ ఒంగోలు విల్ ఎమర్జ్ as a గుడ్ ఇన్స్టిట్యూషన్స్. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్స్ చాలా యాక్టివ్ పార్టిసిపేషన్స్ తీసుకుంటున్నారు. యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ as well as ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని తీసుకోవడం వలన పిల్లలందరూ కూడా ఖచ్చితంగా చాలా షార్ప్గా ఉరువవుతున్నారు. సో ఐ విష్ నెక్స్ట్ అకాడమిక్ సీజన్లో మెనీ నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ రావడానికి ఇప్పటి నుంచి పిల్లల్ని తయారు చేయాలని గురించి కూడా వాళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చేస్తారని నమ్ముతాము. సో నవ్ ఇప్పుడు కల్చరల్ ఫంక్షన్స్ అండ్ వేరియస్ అదర్ ఫంక్షన్స్ ఉంటున్న వలన ద నెక్స్ట్ తదుపరి కార్యక్రమము స్కూల్ మేనేజ్మెంట్ తీసుకువెళ్తున్నారు. మంచి పార్టిసిపేషన్ ఉంటుంది పిల్లలు as well as పేరెంట్స్ దగ్గర నుంచి. వాళ్ళకి ముఖ్యంగా ఈ కెరీర్ గైడెన్సెస్ని మొత్తం ఇంట్రడ్యూస్ చేయమని చెప్పాము. సో దట్ ఈ నెక్స్ట్ కరికులం నుంచి ఈ మార్గదర్శిని ఆర్ కెరీర్ గైడెన్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది.